హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము పృథు మహారాజ్ గురించి చెప్పుకుంటున్నాము. సో పృథు మహారాజ్ ఎవరు? భగవంతుని పాలనా శక్తి. ఎలాగా ప్రజల్ని పాలించాలా, మనము వాళ్ళకి బాగోగులకి ఏం చేయాలా, ఎలా చూసుకోవాలా అని మనకి చెప్పడానికే భగవంతుడు ఈ పృథు మహారాజ్ రూపంలో ఆయన అవతరించారు. ఓకే, మొన్నటి క్లాస్లో మనం చదువుకున్నాము. ఆయన వచ్చేటప్పటికి, ఆయన రాజు అయ్యేటప్పటికి ఆ కాలంలో, ఆ టైంలో ఎంతోమంది జనులు కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి పంటలు పండటం లేదు, తిండి లేదు, పని లేదు. అందువల్ల అందరూ కృషించిపోయి చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకు వాళ్ళు అంత కష్టాల్లో ఉన్నారంటే, ఈయనకి ముందు రాజు వేణ అని ఆయన యజ్ఞాలన్నీ ఆపేశారు. దేవుడి గుడిలో పూజలన్నీ ఆపేశారు. ఋషుల్ని, పూజారుల్ని ఆయన ఎంతో హింసించి, ఆయన అనేది ఏమంటే, నేనే భగవంతుడు. భగవంతుడు అంటే, రాజు అంటే భగవంతుడి స్వరూపము. అందువల్ల మీరందరూ నన్నే కొలవాలి అని ఆయన చెప్పాక అందరూ భయపడిపోయారు. చాలా క్రూరాత్ముడు ఆ వెన అనే రాజు. అందువల్ల భూదేవికి చాలా కోపం వచ్చి, మనం యజ్ఞాలు చేయకపోతే దేవతలకి ఆహుతి వెళ్ళదు. వాళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ మన దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ బ్రహ్మాండానికి అడ్మినిస్ట్రేటర్స్. అన్నీ ఆ ఋతువులన్నీ ఎలాగుండాలా, ఎప్పుడెప్పుడు వర్షాలు పడాలా, ఎప్పుడెప్పుడు ఏది పండాలా, అవన్నీ చూసుకుంటేది వాళ్ళే అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి తిండి అట్టకపోతే వాళ్ళు కృషించిపోతారు కదా. అలాగయి ఎంతో అరిష్టం సంభవించిందన్నమాట. సో ఈయన వచ్చాక వీళ్ళందరూ వెళ్ళి, ఈ ప్రజలందరూ ఈ మహారాజు చాలా మంచివారు అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటే ఆయనకి చాలా కష్టం వేసింది. ఈ భూదేవి ఎందుకు ఇవ్వటం లేదు అనేసి ఆ భూదేవిని శిక్షించడానికి బాణం పెట్టుకొని పరిగెడితే, అప్పుడు ఆ భూదేవి ఒక గోవు రూపంలో ఆవిడే పారిపోయిందన్నమాట. అయ్యో, ఈ మహారాజు నన్ను చంపేస్తాడని పరిగెట్టిపోయి పారిపోయి ఆకాశం అంతా తిరిగితే కూడా పృథు మహారాజు వెంబడించి ఆవిడని పట్టుకొని, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఆవిడ చెప్పింది, ఇలాగ దేవతలకి ఆహుతి మానేశారు, యజ్ఞాలు మానేశారు, పూజ పునస్కారాలు మానేశారు. నేను పండించేదంతానేమో భగవంతుడికి అర్పించాలా, కానీ వీళ్ళందరూని వాళ్ళ ఇంద్రియ భోగానికి ఉపయోగించుకున్నారు. నాకు అందుకే కోపం వచ్చి నేను ఇంకేది పండించకూడదు అని అన్ని ఆ వనరులన్నీ నేనే దాసేసుకున్నాను అన్నారన్నమాట. ఇప్పుడు చూసారండి, పూజలు ఆపేయడం, మహాత్ముల్ని నిందించడము ఎంత అరిష్టము. ఓకే, ఆ తర్వాత ఇంకొక మాట చెప్పారు. ఆవిడ ఏమన్నారు? నేను భగవంతుడికి అర్పించాలని ఈ వనరులన్నీ ఇస్తే వీళ్ళందరూనేమో ఇంద్రియ భోగాలకి అనుభవించుకొని అంతా వేస్ట్ చేస్తున్నారు, నేను అందుకే పండించడం లేదు అన్నారు. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళకి వెళ్ళారంటే, ఎంత అన్నం, ఎన్ని పళ్ళు, ఎన్ని కూరగాయలు అంత కుప్పలో పడేస్తున్నారు. భూదేవికి ఏంటి? ఆవిడ సహించుకుంటుందా అండి? భగవంతుడు సహిస్తాడండి? ఆ పంటలు పండించేది ఏంటి? అందరికీ కావలసినంత తినడానికి ఉండాలా? ఎవరు ఆకలి దప్పులతో కష్టపడకూడదు అనేసి వర్షాలు ఇస్తున్నారు, భూమిలో పండిస్తున్నారు.
కానీ మనం ఇలా చేస్తే ఆ దేవుడికి కోపం వస్తుందా లేదా, భూదేవికి కోపం వస్తుందా లేదా? అందుకే అండి మా గురువుగారులు చెప్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు కోర్స్ చేసినా కోర్సులో అంతా అందరికీ చెప్తూ ఉంటారు, ఈ పెళ్ళిళ్ళు ఇలా పడిపోతున్నాయి, ఎలా పడా పెళ్ళిళ్ళు విడాకుల్లోకి పడిపోతున్నాయి అంటే అది అన్నం పెట్టిన శాపం. అన్నం పెట్టిన శాపం మూలాన్ని ఇలా పడుతున్నాయి. మీరందరూనేమో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, మీరు చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇంత వృధా చేయొద్దు. అది ఏంటండి, ఒక ప్లేట్లోని 20-30 రకాలు ఉంటాయి, తినగలమా ఎవరన్నా అని? అలాగే ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని రుచి చూసుకో. యాక్చువల్గా ఆ రుచి ఎలాగుందో కూడా మనకు తెలియదు అన్నమాట. ఎందుకంటే అన్ని రకాల అవసరమా? మనమే బకాసూర్లం అయిపోయామా? ఇవన్నీ మనం చేసుకున్నది. ఇప్పుడు వరదలు వచ్చేస్తున్నాయి, వర్షాలు వచ్చేస్తున్నాయి. కాని టైంలో వరదలు వచ్చేసి పంటలు కొట్టుకుపోతున్నాయి అంటే అది ఎవరి చేసిన తప్పండి? మనం చేసిన తప్పేనా? అది మనం అందరికీ చెప్పాలన్నమాట. సో ఇవన్నీ చెప్పి వాళ్ళని, మన డ్యూటీ మనం చెప్పడం. వాళ్ళు వింటారో లేదో, నేను చెప్పాను ఎంతమందికి, వాళ్ళు ఎవరు అయ్యో అది ఎలా కుదురుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఇన్నే రకాలు వేసింది, ఇలా వేసింది అని అందరూ ఆడుకుంటారు. మనం ఒక్కటి చేసేస్తే సరిపోతుందా అని ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతూనే ఉంటారు, అది చేస్తూనే ఉంటారు, కుప్పలో పడేస్తూనే ఉంటారు. ఆ తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఏడుస్తారు, అయ్యో మా అమ్మాయిది మా అబ్బాయిది ఇలా డివోర్స్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. అప్పుడు అనుకుంటాను, చెప్పారు కదా మన గురువు గారు చెప్పారు ఇలాగవుతుంది, జాగ్రత్తగా అంటే ఎవరు వినరండి. కాలంలో వినేవాళ్ళు చాలా తక్కువ. ఎవరు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకే భయం, భక్తి, రేపు ఏమైపోతుందో, నేను పాపం చేస్తే రేపు నా కుటుంబానికి ఏమైపోతుందో అన్న భయం కొంతమందికే ఉంది. అన్ఫార్చునేట్లీ చాలా కొంతమందికే ఆ భయం, భక్తి ఉండేదన్నమాట. మన డ్యూటీ చెప్పడం, వాళ్ళు వింటారో లేదో అది విషయం. బట్ చెప్పకపోతే మనం కూడా ఆ పాపంలో పాలు పంచుకుంటున్నాము అనేసి లెక్క అన్నమాట. ఓకే, సో అప్పుడు పృథు మహారాజు అడిగితే ఆవిడ భూదేవి చెప్పారు కదా, ఇలాగ నువ్వు దూడని తీసుకురా, ఒక్కొక్క ఈ హెడ్ ఉంటారు కదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్, ఆ హెడ్ని తీసుకొని దూడలా చేసి తీస్తే నేను ఇస్తాను అని. అలాగే ఈ వృక్షాలన్నీ వటవృక్షాన్ని దూడలాగా చేస్తే ఆవిడ రసాలు ఇచ్చారు. మనుషుల రిప్రజెంటేటివ్ స్వయంభువ మను. ఆ స్వయంభువ మనును పంపిస్తే దూడలాగా చేస్తే అప్పుడు ధాన్యాలు, వనరులు ఇచ్చారు. అలాగా పర్వతాలందరికీ రాజు ఎవరు? హిమాలయం. ఆ హిమాలయ పర్వతాన్ని దూడగా చేసి పంపిస్తే దాంట్లో మణులు, మాణిక్యాలు అన్నీ పంపించారు. ఇలాగే ఒక్కొక్కరు పంపించారు కదా, అన్నీ అలాగే మనకి మొన్నటి క్లాసులో చెప్పుకున్నాం, మళ్ళీ అలాగే వచ్చినాయి అన్నమాట. గంధర్వులు, విద్యాధరులు వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపిస్తే వాళ్ళకి భూదేవి సంగీతము, నాట్య కళ ఆవిడ ఇచ్చారు. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఈ కర్ణాటక మ్యూజిక్, ఆ తర్వాత కూచిపూడి నాట్యం, భరతనాట్యం ఎంత సొఫిస్టికేటెడ్. కర్ణాటక మ్యూజిక్ విన్నారు అంటే అది ఏమీ లేదండి, వట్టి 7 స్వరాలు, సారీ గామ పాదానిస అంతే. సారీ గామ పాదానిస 7. ఆ 7 స్వరాలతోటి మీరు ఆలాపనలు వినండి. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఆ ఆలాపనలో విన్నారంటే ఎక్కడో ఏదో ప్రపంచానికి వెళ్ళిపోతాము. అంత చక్కగా ఆలాపనలు.
ఆ కాంబినేషన్స్ సారీగా అంటారు, సానీదా అంటారు, మాగాపా అంటారు. ఈ కాంబినేషన్లో ఇంకా ఎంత చక్కగా చేస్తారో. ఇది ఎలాగొచ్చింది అనుకుంటేదాన్ని ఇంతకు ముందు, ఈ భాగవతం చదవడానికి ముందు. ఈ శిల్పకళలందరినీ ఎలాగ ఈ బృహదీశ్వర ఎన్నెన్నో మన శిల్పకళలు చూశారు కదా, మన ఆలయాలు చూశారు కదా. దానికి ఏ ఇంజనీర్ కూడా మన ఈ కాలంలో వాళ్ళు చెయ్యలేరు, చెప్పలేరు. అది ఎలాగ పనిచేస్తుందని కూడా చెప్పలేరు. ఆ స్తంభాల సప్త స్వరాలు ఎలాగొస్తున్నాయంటో కూడా తెలియదు. ఆ లింగం ఎలా గాలిలో తేలుతుందంటో కూడా తెలియదు. ఆ లింగానికి కరెక్ట్గా ఆ రోజే సంవత్సరానికి ఒక్కసారే కరెక్ట్గా సూర్యకిరణాలు పాదాల నుంచి వచ్చి అలా అంటే ఫేస్ వరకు ఎలా వెళ్తున్నాయి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అవన్నీ చూసినప్పుడు ఎలాగొచ్చినాయి అనుకుంటేదాన్ని. అవన్నీ పృథు మహారాజు కాలం నుంచి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ పట్టణాలు, నగరాలు, తర్వాత దేవాలయాలు, మళ్ళా ఋషులు తపస్సు చేసుకోవడానికి వనాలు, అవన్నీ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆ డ్రైనేజ్ సిస్టము అవన్నీ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆ వాటర్కి ఇరిగేషన్, ఈ పంటలు పండడానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ఆర్గనైజ్ చేశారో అవన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు అనుకుంటేదానబ్బా ఇదంతా ఎవరికి తెలుసు, ఎలా చేశారు, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇలాగ చేసుంటే ఈ లెవెల్కి వచ్చి ఉంటాము మనము. అకార్డింగ్ టు ద డార్విన్స్ థియరీ మనం చిన్న అమీబా నుంచి, ఓకే, సింగిల్ కణం నుంచి యానిమల్గా ఫిష్ లాగా వచ్చి అలా పైకి వచ్చామని అంటారు కదా. అంటే ఎన్ని మిలియన్స్ సంవత్సరాలు అయి ఉంటాయి అనుకుంటేదాన్ని. ఓకే, మనమందరూ సైంటిఫికలీ ఎడ్యుకేటెడ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే డార్వినియన్ థియరీ, ఓకే, డార్వినియన్ థియరీ ప్రకారం మనమందరని యానిమల్స్లోంచి వచ్చామన్నమాట. కానీ మనము నిజంగా ఎక్కడి నుంచి వచ్చామండి? ఋషుల నుంచి వచ్చేమో. అదే కదా బ్రహ్మాజీ పుత్రులను కని, మానస పుత్రులు వాళ్ళందరూ 10 మంది ఋషులను కని ఆ ఋషులకు ఆదేశం ఇచ్చారు, మీరందరూని పిల్లల్ని కని అంతా ఈ ప్రపంచం ఫుల్గా మనుషులతోటి నింపాలా అని. అందుకే కదా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రము, కశ్యప గోత్రము, విశ్వామిత్ర గోత్రము, వశిష్ఠ గోత్రము, గౌతమ గోత్రము, ఇలాగా ఈ గోత్రాలు ఏంటి? మన యాన్సిస్టర్స్. we are descendants of that రిషీస్. మనం ఆ ఋషి పరంపరలోంచి వచ్చేము. ఓకే, ఆ ఋషి పరంపరలోంచి వచ్చి కూడా మనకు ఇంటలెక్చువలీ మనము ఎందుకు ఇంత కింద ఉన్నాము అంటే మన గురుకుల సిస్టమ్ పాడేసుకున్నాము. అది గవర్నమెంట్ది సగం 80% తప్పు వాళ్ళది, 20% తప్పు మంది. మనకి బుద్ధి ఉన్నది కదా, మనకి నమ్మకం ఉండాలి కదా, మన ఋషులు అంటేని మనకి గౌరవం ఉండాలి కదా. వాళ్ళు బయట చేయకూడదు అంటే కూడా మన ఇంట్లోంచి చేసుకొని ఉండొచ్చు కదా. మన మైండ్కి ఎన్ని 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 పవర్స్ ఉన్నాయి. అలాగే కదా మనకు తెలుసు కదా, ఈ ఎంతోమంది యోగులు ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు కూడా దేశంలో. వాళ్ళకి ఇలాగ పోయింది, మా ఇంట్లో ఇది పోయింది అని చెప్తే వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి ఆ తర్వాత చెప్తారు. ఇలాగ బెంగళూరులో ఉన్నవాడు ఎవరో వాళ్ళ ఇంటి పేపర్లు పోయినాయి, ఎవరో దొంగిలించారు అంటే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి చెప్తారు. ఇలాగా హైదరాబాద్లో ఈ నగరం ఉన్నది, ఆ నగరంలో 4th స్ట్రీట్ 4th క్రాస్ 5th మెయిన్లో 23వ ఇంట్లో పైన ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్లో గార్బేజ్ కబోర్డ్లో లాకర్లో ఒక పెట్టిలో నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్తారు.
అంటే ఏంటి, మన మైండ్కి అంత పవర్ ఉన్నదండి. ఆ పవర్ని మనము పెంచుకోలేము, నేర్చుకోలేము. కానీ మనం చేసేది ఏమంటే మన తపస్సు ఈ కాలంలో ఎలాగ తపస్సు చేసుకుందాము అంటే ఈజియెస్ట్ మెథడ్, మధ్యకి రండి, బ్రింగ్ ద మైండ్ టు ద సెంటర్. శ్వాసతోటి నేను మొన్న నేర్పించాను కూడా మీకు, నిర్వాణ ముద్ర. ఆ మైండ్ ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఆ మనోనేత్రం లోపలికి మనం తిప్పి మీ జపం, మీకు ఏ నామం అలవాటు ఉందో ఆ నామంతో మీరు జపం చేస్తే మన మనసు సెంటర్కి వస్తుంది. మన మనసు ఎప్పుడు సెంటర్కి వచ్చిందో మన రాగద్వేషాలు ఆకుల్లాగా పడిపోతాయి. మన రాగద్వేషాలు పడిపోయినాయి అంటే మనకి ఎంతో ప్రశాంతత వస్తుంది. మనకి ఆ ప్రశాంతత వచ్చిందంటే నేను ఎవరు అని తెలుస్తుంది. ఆ ప్రశాంతతలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తాడు. పృథు మహారాజు గారు ఆయన పరిపాలన చేసినప్పుడు ఎలా చేశారు అంటే సూర్యుడిలాగా ఆయన పరిపాలన చేశారు. సూర్యకిరణాలు అన్ని చోట్ల వెళతాయి చూడండి, ఏ మూలలోని డార్క్నెస్ అని ఉండదో అలాగా ఆయన సూర్యుడిలాగా పరిపాలన చేశారు. అంటే వాళ్ళ రాజ్యంలో మూలమూలలో ఉన్న ప్రజలందరూ బాగున్నారా, వాళ్ళ యోగక్షేమాలు బాగున్నాయా ఆయనకు తెలిసేది. చంద్రుడిలాగా చల్లగా ఉండేవారు. అంటే ఏంటి, ప్రజలు ఏదన్నా ప్రాబ్లం వచ్చారంటే ఆయన చక్కగా వినేవారంట. విని ఆయన వాళ్ళకి చెప్పేవారు ఏంటి, ఎలాగ చెయ్యాలా, ఏమైంది, సరే నేను సరి చేస్తాను అని. ఆ మాటలు ఎలాగుండి అంటేనే చల్లగా చంద్రుడి కిరణాల్లాగా ఉండి అంట. ఓకే, ఆయన పరిపాలించినప్పుడు భూదేవికి ఎంత సహనం ఉన్నదో అంత సహనంగా ఉండేవారంట. వచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది మెల్లగా మాట్లాడతారు, ప్రభు ఇలాగ అయిపోయింది, ప్రభు నాకు కష్టమైంది ఇలాగని. కొంతమంది రఫ్గా మాట్లాడతారు. ఓకే, వాళ్ళకి ఏంటి, వాళ్ళ అలవాటు అలాగా, వాళ్ళ స్వభావం అలాగా. సో వచ్చి కొంత రఫ్గా మాట్లాడడం, ఏడవడం అవన్నీ చేస్తారు. చెప్పిందే చెప్పి చేస్తారు కొంతమంది. కానీ ఆయన విసుక్కుండేవారు కాదు, దేనికి విసుక్కోకుండా ఎంతసేపు అయినా సరే భూదేవిలాగా ఎంతో శాంతంగా క్షమాబుద్ధితోటి వినేవారంట. ఓకే, ఎప్పుడు వరుణుడిలాగా ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలో కరెక్ట్గా, ఇప్పుడు వరుణుడు మనకి ఎప్పుడు వర్షం రావాలో, ఎలాగ రావాలో, ఎంత రావాలో అంతే కదా ఇస్తారు. సో ఆయన అలాగా ఇచ్చి ఉండేవారంట. ఇలాగా ప్రతి దాంట్లోని ఎంతమంది దేవతలు ఉన్నారో, పంచమహాభూతాలు ఉన్నాయి చూడండి, భగవంతుడి రూపాలు అవన్నీ. అలాగా వాళ్ళు ఎలాగుంటారో, ఆ భగవంతుడు ఎలాగుంటాడో అలాగే పరిపాలించేవాడంట. మనం కూడా అయ్యో పృథు మహారాజుకే కుదురుతుంది, మనకి కుదరదు అని మనం అనుకోకూడదు. పృథు మహారాజు ఎందుకు ఇవన్నీ చేశారు, అందరూ ఈ అవతారాలందరూ ఎందుకు ఇవన్నీ మనతో వచ్చారు అంటే మనకి చూపించడానికి అన్నమాట. ఎలాగా మనుషులు మసులుకోవాలి, ఎలాగ మసులుకుంటే వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం దొరికి మళ్ళా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఈ భగవంతుడు అవతారాలు
ఈ భగవద్భక్తులు ఉన్నారండి, వాళ్ళకి ఒకే ఒక పని అండి. వాళ్ళు ఈ ప్రపంచంలో సంచరించేది ఒకే ఒక పని కోసం. అది ఏంటి అంటే, మనకి తెలియకుండా ఏదేదో చేసేసామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? మన శరీరం విడిచాక మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకంలో పడిపోతాం. ఆ నరకంలో పడకుండా వాళ్ళందరినీ కాపాడడానికే ఈ భగవద్భక్తులు ప్రచారం చేసేది, పురాణాలు ప్రచారం చేసేది, భగవద్గీత ప్రచారం చేసేది, మన వేదాలు ప్రచారం చేసేది. ఎందుకంటే మనిషి తప్పుడు పనులు చేసి అహంకారంతో ప్రవర్తించి కింద పడిపోకూడదు, నరకంలో పడిపోకూడదు అని ఈ దీంట్లో చెప్పారు. ఒక చోట చెప్తారు, ఎవరో చతుష్కుమారులు ఒకసారి వస్తారన్నమాట. పృథు మహారాజు దర్బార్కి వచ్చి అంటారు, మహారాజా, వీఆర్ ఆల్ వెరీ ప్లీజ్డ్ విత్ యూ. నువ్వు నీ ప్రజల్ని ఇంత చక్కగా చూసుకుంటున్నావు, వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు చేసేవు, మీ ఊరిలో యజ్ఞయాగాది కర్మలన్నీ కరెక్ట్గా చేస్తున్నావు. నువ్వు భక్తులని ఆ భాగవతాల్ని సేవించమని చెప్పండి. వాళ్ళు ఎప్పుడూ కథలు చెప్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఏదన్నా ఛాన్స్ దొరికిందంటే అండి, మనకి ఎవరన్నా ఋషులు అంటే సన్యాసులు అన్నమాట. ఈ కాలంలో సన్యాసులు, ఇప్పుడు ఈ కాలంలో చాలామంది సన్యాసులు ఉన్నారు. మనం చూసుకోవాలన్నమాట. ఒకేసారి ఎవరినో పిలిచేయకూడదు. మనకు తెలియదు అందరు సన్యాసులు ఎలాగుంటారని. కానీ ఎవరైనా సన్యాసి ఈజ్ జెన్యున్ సన్యాసి, ఆయన గొప్ప భగవద్భక్తుడు అంటే మనము వాళ్ళని ఇంటికి పిలిచి పాదసేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనము వినాల. ఇంట్లో చాలా శుభం అన్నమాట అలాగ పిలిచేయమంటేనే. ఓకే, ఇప్పుడు అది ఎవరు చెప్పారు? చతుష్కుమారులు చెప్పారు. ఎవరో గురువులు చెప్పారు, వాళ్ళకి మంచిది అని కాదు, చతుష్కుమారులే చెప్పారు. ఇలాగ సన్యాసులు మన ఇంటికి వచ్చారు అంటే, ఒకవేళ మనం అందరూ పెళ్ళామన్నమాట, అందరూ పెళ్ళాం, ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఏదో ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎవరింటికన్నా వస్తున్నారంటే మనము వాళ్ళతో వెళ్ళి మనము పార్టిసిపేట్ చేయాలి. ఆ పళ్ళు తీసుకెళ్ళడమో, పువ్వులు తీసుకెళ్ళడమో, లేకపోతే వెళ్ళడానికి ఒక 2 గంటల ముందు వెళ్ళి అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయడము, ఆ తర్వాత గురువుగారు వచ్చి వెళ్ళిపోయాక ఆ తర్వాత ఇంకా ఎంతో పని ఉంటుంది చూడండి, ఆ పనంతా చేయడము, ప్రసాదాలు పంచడము, అవన్నీ క్లీన్ చేయడము, అవన్నీ చేస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము మనకి మనం ఈ శరీరంలో ఉండే వరకు, ఈ మానవ శరీరంలో ఉండే వరకు, మనకి కాలు చెయ్యి ఆడే వరకు, ఇలాగా ఒక్క అవకాశం దొరికింది అంటే మనం పరిగెట్టాల. ఈ శరీరం పడిపోతారు, ఎప్పుడు పడిపోతుందో కూడా మనకు తెలియదు. పుణ్యం చేసుకుంటే అవకాశం మనకి ఇంకా రాదు. ఈ భాగవతంలో ఎన్నోసార్లు భగవంతుడే చెప్పారు, నా భక్తుల్ని ఎవరు కొలుస్తారో వాళ్ళంటే నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు. నా భక్తుల్ని ఎవరు కొలుస్తారో కూడా అంటే చూడండి, ఇప్పుడు భగవంతుడే చెప్పినప్పుడు ఆయన ఇంకేమన్నారు, నేను నా భక్తుల నోటి ద్వారా తింటాను అన్నారు. ప్యూర్ డివోటీస్ అంటే సన్యాసులు, వాళ్ళ నోటి ద్వారా నేను తింటాను అంటున్నారు. ఓకే, మనం ఎన్నెన్నో చేసి నైవేద్యం చేసి
రకరకాల నైవేద్యాలు చేసి భగవంతుడి ముందు పెట్టచ్చు. కానీ రియల్ నైవేద్యం భగవంతుడి శరీరంలోకి వెళ్ళింది అంటే సన్యాసుల నోటి ద్వారా. సన్యాసులు తినాల. మనకి సన్యాసులతోటి మనకి తెలియదు. ఓకే, అంతమందితోటి మనకి ఛాన్స్ దొరకట్లేదు అనుకోండి. ఎంతోమంది పరివ్రాజక సన్యాసులు ఉన్నారు. వాళ్ళకి డబ్బు కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకో కొంచెం బట్టలు ఉతుక్కోవడానికి సోప్ కావాలా, తలకి కొంచెం నూనె రాసుకోవడానికి ఇది కావాలా, పళ్ళు కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు కావాలా, ఏదన్నా ఒక తలనొప్పి వచ్చింది, లేకపోతే కాలు బెణుకింది అంటే క్రీమ్ రాసుకోవడానికి డబ్బులు కావాలా. ఈ కొంచెం డబ్బులు కావాలి కదండి చిన్న అవసరాలకి. సో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేయమంటే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. నేను ఇవన్నీ చదివాక నేను ఒక 10 మంది పరివ్రాజక సన్యాసులతో కనెక్షన్ పెట్టుకున్నాను. అంటే మన అందరినీ సన్యాసి అనుకొని మనం చేయకూడదు. నేను రిషికేశ్లో వెళ్ళి మాకు అక్కడ కొంతమంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారానే నిజమైన సన్యాసులు ఎవరు అనేసి, పరివ్రాజక సన్యాసులు సీరియస్గా సాధన చేసే సన్యాసులు ఎవరు అని వాళ్ళతో ఒక 10 మందితోటి నాకు కనెక్షన్ ఉన్నది. భగవంతుడి దయ వల్ల నాకు దొరికింది. ఎన్నో జన్మల పుణ్యం వల్ల నాకు దొరికింది. వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా ఇది ఏకాదశి వ్రతం అని ఏదో పండగలు అది వస్తాయి కదా, వాళ్ళకి అప్పుడప్పుడు నేను గూగుల్ పేలో దక్షిణ పంపిస్తాను. వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగపోదు, హాస్పిటల్లోనేమో హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్స్ అని ఏమీ ఫ్రీ ఉండవు. అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. సో అప్పుడు నేను వాళ్ళకి ఏదో కొంత ధన సహాయం చేస్తాను. ఆ ధన సహాయం చేసేటప్పుడు, ఆ దక్షిణ నేను పంపించేటప్పుడు నేను శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో కృతజ్ఞత చెప్పుకొని, పరమాత్మ నాకు ఈ జన్మలో ఈ అవకాశం కల్పించేవు. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఏం చేసి ఉండేదానండి? చెయ్యాలా ఇవ్వాలా అని మనసుంటే కూడా నా దగ్గర డబ్బు లేకపోతే నేను ఏం చేసి ఉండేదాన్ని? సో అప్పుడు నాకు డబ్బు ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నాకు ఇలాగ ఆశ ఉన్నదని ఈ కోరిక తీర్చింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. మంచి సన్యాసులతోటి నాకు అసోసియేషన్ పెట్టింది ఎవరు? మంచి వాళ్ళు ఎవరు? అంత సీరియస్ సన్యాసులు ఎవరు అని కూడా ఏరి నాకు కనెక్షన్ ఇప్పించింది మా గురువులు, రిషికేశ్లో ఉన్న గురువులు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత దొరుకుతుందండి. ఆ తర్వాత ఇలాగ నేను పంపిస్తాను కదా, వాళ్ళ దగ్గర నుంచి దీవెనలు వస్తాయండి. ఆ దీవెనలు వచ్చినప్పుడు ఒక్కోసారి నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు. ఈ జన్మకి పరమాత్మ నాకు ఇంత అవకాశం కల్పించేసేవా, ఏం పుణ్యం చేసుకున్నాను, ఏదో నాకు ఇంతంతా పంపించేవు. నా మనసు ఎప్పుడూ నీ మీదే ఉండేలాగా, నిన్నే తలుచుకుండేలాగా, నీ కథలు చదివేలాగా, నీ కథలు వినేలాగా, నీ కథలు చెప్పేలాగా నాకు ఈ జన్మ ఇస్తే చాలు, ఆఖరి నిమిషం వరకునే నా అదే ఒక్కటే కోరికే అని కోరుకుండేదాన్ని చాలా కాలంగానే. వీళ్ళందరూ వచ్చే కనుకే పృథు మహారాజుకి చతుష్కుమారులు అన్నీ చెప్పారు. ఇలాగ కథలు చెప్తూ ఉంటారు వాళ్ళు, ఎవరిని నింద చేయకూడదు. ఆ తర్వాత అందరి చేత రూపధ్యానం, లీలా ధ్యానం, గుణధ్యానం చేయించు. అవన్నీ చేస్తూ ఉన్నారంటే వాళ్ళలో ఉన్న పేరుకుపోయిన మన
వాసనలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయినాయి. అవన్నీ తుఫాన్ వస్తే చెట్లు ఎలాగ పెకలించిపోయి వేళ్ళతోటి పెకలించిపోయి పడిపోతాయి కదా, అలాగ పడిపోతాయంట. సో నువ్వు వీళ్ళ చేత చేయించు అన్నారన్నమాట. ఇంకా ఎన్నెన్నో భగవంతుడిని చేరుకుండి ఉపాయాలు ఉన్నాయి. అష్టాంగ యోగం ఉంది, జ్ఞానయోగం ఉన్నది, రాజయోగం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ అన్నిటికీ మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలంటే కొంచెం కష్టం. కానీ కథలు వినాలంటే మైండ్కి అలవాటు, చిన్నప్పటి నుంచే మైండ్కి అలవాటు, అందరికీ అలవాటు మైండ్. ఆ మైండ్కి ఏంటి అలవాటు? అక్కడేమైంది, ఇక్కడేమైంది, వాళ్ళకేమైంది, వీళ్ళకేమైంది, ఎక్కడైనా గాసిప్ ఉంటే ఇంకా చెవులు ఇలా నిక్కపరుచుకొని వింటామన్నమాట. అది దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. ఆ మైండ్ తోటే మనకి ఎలాగ ఇష్టం, అది ఇక్కడేమైంది. ఇదే ఆ కృష్ణుడు ఏం చేశాడు, ఆ పృథు మహారాజు ఏం చేశారు, ఆ ధ్రువ మహారాజు ఏం చేశారు, ఆ నారద మహర్షి ఏం చేశారు, ఆ సునీతి ఎలాగ నేర్పించింది ఆవిడికి. ఆ దక్షయజ్ఞంలో దక్షుడు అంత శివుణ్ణి అవమానిస్తే శివుడు ఏం చేశారు, ఇవన్నీ. సో ఇవన్నీ గాసిప్ లాగే కదా, రైట్? బట్ దిస్ ఈజ్ అబౌట్ భగవాన్. ఈ భగవంతుడిది ఇలా అంటూ ఉంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట మన మనసు. ఇంకా చిన్నవన్నీ పట్టించుకోము. ఆ తర్వాత చూడండి, ఇంత చక్కగా నగరాలు, ఇంత చక్కగాని సంగీతాలు, ఇంత చక్కగా నాట్య కళలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత మంచి ఇళ్ళు అవన్నీ. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, పృథు మహారాజ్ చేశారు. పృథు మహారాజు ఎవరు? భగవంతుడి పాలనా అంశం. భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు అన్నిట్లోనే ఉన్నాడు. అన్నీ చేయించేదంతా భగవంతుడే, చేసేదంతా భగవంతుడే. ఇప్పుడు పృథు మహారాజులో భగవంతుడు అంశం కదా, అందువల్ల అంత చక్కగా పరిపాలన చేశారు. ఇప్పుడు మనలో కూడా భగవంతుడు అంశం ఉండబట్టే కదా మనం మాట్లాడుతున్నాము, ఊపిరి తీసుకుంటున్నాము. లేకపోతే వసంత డిసైడ్, నేను మాట్లాడతాను, నేను ఇలా చక్కగా మాట్లాడతాను, నేను ఈ గొంతుతోటి ఇలాగ నేను ప్రొనౌన్స్ చేస్తాను అని కుదురుతుందండి? కుదరదు. భగవత్ సంకల్పము. మన మనసు ఎంత మలినం లేకుండా ఉంటుందో అంతా భగవంతుడు మనలోంచి కనబడతాడంట. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు చూడండి. ఇప్పుడు ఐజక్ న్యూటన్ ఉన్నారు, తర్వాత సుశ్రుత ఉన్నారు, ఆర్యభట్ట ఉన్నారు, వ్యాస మహర్షి ఉన్నారు, ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతో మన పండితులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. వాళ్ళ మైండ్కి మన మైండ్కి ఏంటి డిఫరెన్సు? వాళ్ళ మనసులో రాగద్వేషాలు చాలా తక్కువ. ఇప్పుడు అద్దం మీద ఆ డస్ట్, అద్దం మీద దుమ్ము తీసేస్తే అద్దంలో ఎంత చక్కగా కనపడుతుంది కదండి. ఆ దుమ్ము తీసేసేయమంటే బాగా కనపడుతుందా లేదా? క్లియర్గా కనపడుతుంది లేదా? అదే దుమ్ముతో పేరుకుపోయి ఉన్నప్పుడు మన మొహం సరిగా కనబడదు కదా. అలాగే మన మనసులో రిఫ్లెక్ట్ అయ్యేది బింబము భగవంతుడి స్వరూపము. ఆ భగవంతుడి స్వరూపం ఏంటి? చైతన్యము. చైతన్యం అంటే ఏంటి? లైట్, శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యము ప్రకాశించాలా అంటే ఆ మనసు కూడా అద్దంలాగా, క్లీన్ అద్దంలాగా ఉండాల. అప్పుడే మనకి
ఆ భగవంతుడి లక్షణాలు ఈ శరీరంలోంచి ప్రకటితమవుతాయి. కానీ ఆ మనసు ఫుల్గా డర్ట్, మాలిన్యము, రాగద్వేషాలు ఉంటే అవన్నీ దుమ్ములా కదా. ఆ దుమ్ము ఫుల్గా పేరుకుపోతే ఆ భగవంతుడి రిఫ్లెక్షన్ మనలో ప్రకాశించదు. మనలో ప్రకాశించేది, మనలో కనబడేది, మన మాట చేతల్లో కనబడేది మన మనసులో ఉన్న రాగద్వేషాలు. మనం మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే మన రఫ్నెస్ వచ్చేస్తుంది, మన దోషాలు పైకి వచ్చేస్తాయి మనకి తెలియకుండానే. ఎందుకో ఎన్నో సంవత్సరాలు పేరుకుపోయినాయి. ఒక సంవత్సరం నేను తపస్సులో ఉంటాను అంటే పోతుందండి? పోదు. అందుకే వింటూ ఉండాలన్నమాట. వింటూ ఉండి భగవంతుడిలో మైమర్చిపోవాలా. చాలా ఈజియెస్ట్ పాత్ భగవంతుడి గురించి వింటూ ఉండడం, భగవత్ లీలలు స్మరణ చేసుకుంటూ ఉండము. అదే కదా మొన్నటి క్లాస్లో ఒక్కటి పట్టుకుంటే చాలు. ఒకే ఆ నవవద భక్తిలో ఒక్కటి పట్టుకొని వేలాడడం అంటే చాలండి, మనకి ఆత్మ సాక్షాత్కారం వచ్చేస్తుంది. ఎంత చక్కగా వివరించారు కదా ఆ క్లాస్లో. ఈ పుస్తకంలో అంత చక్కగా భాగవతంలో చెప్పారు కదా ఎవరెవరికి ఆ ఒక్కటే పట్టుకొని ఎలా పైకి వచ్చేసారని. సో ఇప్పుడు ఈ సతీష్ కుమార్లు ఇవన్నీ చెప్పి అన్నారన్నమాట, నువ్వు చాలా ఇది చేస్తున్నావు, మాకు చాలా సంతోషమైంది, నీకు ఏం కావాలో కోరుకోని పృథు మహారాజుని అడిగితే పృథు మహారాజు అన్నారు, మహాత్మా మీరు మా రాజ్యానికి వచ్చి నన్ను ఇంత ఆశీర్వదించారు, నేను అంతకంటే ఇంకేమీ అడగను, భౌతికంగా నాకు ఏమీ వద్దు, కానీ నాకు ఒకటి కోరిక, నా శరీరం ఫుల్గా చెవులుండేలాగా ఆ వేల చెవులతోటి భగవంతుడి కథలు వినేలాగా నాకు అలాంటి అవకాశం ఒకటి కల్పించండి అని అడిగారు. చూసారా పృథు మహారాజు ఏమడిగారో. శరీరం ఫుల్గా ఆయనకి చెవులు కావాలంట. ఇమాజిన్ చేయండి, మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకొని ఆ చెవులు ఉన్నారు చూసారా, ఆ చెవులు నెత్తి మీద ఒక ఈ నుడుత మీద ఒక 4-5 వస్తాయి, తల మీద ఇంకొక 6-7, తర్వాత కళ్ళు 2 చెవులు, ముక్కు పెద్ద చెవు, ఈ బుగ్గల మీద 2 చెవులు, నోరి మీద చెవు, గొంతుకు మీద ఒక 10 చెవులు. ఆలోచించండి, కళ్ళు మూసుకోండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెడిటేషన్. కళ్ళు మూసుకోండి మీరు. కళ్ళు మూసుకొని ఎక్సర్సైజ్ చేయండి, బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. నేను చేశాను, ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు చూడండి,
శరీరం ఫుల్గా చెవులు అంటే ఆయన ఇప్పుడు ప్రతి నిమిషం అన్ని వైపుల నుండి భగవంతుని కథలే వినిలాగా. అప్పుడు చతుష్ కుమారులకి చాలా సంతోషమయ్యి అన్నారు, రాజా నువ్వు చాలా మంచి కోరిక కోరేవు. ఈ సంసారాన్ని దాటాలంటే చాలా కష్టము. ఈ సాగరంలో ఎన్నో మొసళ్ళు, ఎన్నెంతో తుఫాన్ వస్తుంది. ఇవన్నీ దాటాలా అంటే ఆ భగవంతుడి పేరు నాలిక మీద ఎప్పుడు భగవంతుడి పేరు ఉంటుందో, మనసులో ఎప్పుడు భగవంతుడి నామాలు, భగవంతుడి రూపము, భగవంతుడి లీలలు, భగవంతుడి గుణాలు ఉంటాయో వాళ్ళు ఒక్కడే దరి చేరుకోగలరంట. అందుకే మహాత్ములు అంటారు, ఈ కలియుగంలో మిగతావన్నీ చాలా కష్టము, ఈజియెస్ట్. ఓకే, మన శరీరంతో ఏమి కష్టపడక్కర్లేదు, కష్టపెట్టక్కర్లేదు. ఓకే, అది ఆసనంలో ఇంతసేపు కూర్చోవాలంటే చాలా కష్టం. ఆ ప్రాణాయామ చేయాలంటే మనం ఇలా చేస్తూ ఉంటే మనసు పరిగెట్టిపోతుంది అన్నమాట ఎక్కడికోని. ఓకే, ఆ ఉపవాసం ఉండడం అంటే చాలా కష్టం. తీర్థయాత్రలు చేయాలంటే మనం ఎంతకాలం తీర్థయాత్రలు చేయగలమండి? ఆ డబ్బు ఎంత ఖర్చు అవుతుందండి? శరీరానికి ఎంత ఖర్చు అండి? అక్కడికి వెళ్ళాక ఆ క్యూలో నిలబడి 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 ఆ క్యూలో తోసేస్తూ ఉంటారు. మనకి దేవుడు దర్శనం దొరికి 1 నిమిషానికంటే తక్కువ. ఇంకా కొన్ని చోట్ల వెళ్ళారంటే ఫ్యూ సెకండ్స్. ఆ ఫ్యూ సెకండ్స్ కోసం మనం ఎన్ని రోజులు ప్లాన్ చేసుకొని, ఎన్ని గంటలు ప్రయాణం చేసి, కాళ్ళు నొప్పులు, చెయ్యి నొప్పులు, తలనొప్పులు అవన్నీ పెట్టుకొని గంటల తరబడి వెళ్ళి ఒక ఫ్యూ మినిట్స్ అంతే. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి దర్శనం అయిపోగానే బయటకు రాగానే అంటే ప్రసాదాలు ఎక్కడ ఇస్తున్నారు పరిగెట్టుతాము. అక్కడి నుంచి ఇంకా తర్వాత ఇంకేమైనా ఉన్నాయా చూడ్డానికి అని. సో ఇలాగ మైండ్ అన్ని చోట్ల వెళుతుంది. ఓకే, ఈ తీర్థయాత్ర చేయడము ఒక లెవెల్కి. మన ఒంట్లో, మన శరీరంలో చాలా తమస్ ఉన్నది, చాలా లేజినెస్, సోమరితనం మన శరీరంలో మనమేమో ఇవన్నీ చేస్తున్నాము, ఇంట్లో వంట వండేస్తున్నాము, అక్కడ బయటకు వెళ్తున్నాము, ఆఫీస్ పని చేసేస్తున్నాము, ఇవన్నీ చేసేస్తున్నాము, అంతా నేనే చేసుకుంటాను అనుకుంటాము. కానీ లోపల మనకి తెలియకుండా చాలా చాలా సోమరిగా ఉండి సెల్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ స్లీపింగ్ సెల్స్. ఆ స్లీపింగ్ సెల్స్ నిద్రలో ఉన్నాయన్నమాట. అవన్నీ మనము వీ హ్యావ్ టు వేక్ దెమ్ అప్. అవన్నీ లెగాలన్నమాట, లేగు అని. అవన్నీ దానికే మనము ఈ తీర్థయాత్రలు చేసేమంటే మనము ఎంత కష్టపడి శరీరాన్ని కష్టపడతాము. తర్వాత క్యూలో నిలబడ్డప్పుడు అక్కడ సెక వేరే, అందరూ తోస్తూ ఉంటారు, చెమట వాసన, అవన్నీ ఓర్చుకుంటాము. ఓర్పు అనేది వస్తుంది అప్పుడు. రైట్, చిరాకు పడము. ఆ చిరాకు పడకుండా ఉంటాము, ఎందుకంటే భగవంతుణ్ణి చూడ్డానికి వెళుతున్నాము అనేసి మనం తిట్టుకోము. ఇన్ని గంటలు అయ్యింది, ఆ బస్సు రోడ్ సరిగా రాలేదు, బస్సు సరిగా వేయలేదు, ఎంత గుంతల్లోకి తీసుకొచ్చాడు మనం అనము. నా ఒళ్ళంతా ఊనమైపోయింది అనము. వెనకాల నుంచి తోసేస్తున్నారు అనము. చెమటలతోటి ఆవిడ నా మీద పడిపోతుంది, ఆవిడ చెమటంతా నా ముఖం మీద పడింది అనము. ఏమి అనము. ఎంతో ఓర్పు వస్తుందండి, ఓర్చుకుంటాము. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ ఫర్ పుణ్యక్షేత్రాలు. కానీ అది ఒక లెవెల్ వరకే.
మనం అది స్టాప్ చేయాలి ఒక లెవెల్కి. అది ఏంటి? స్కూల్ ఫైనల్ 10th స్టాండర్డ్, కర్మకాండ, యజ్ఞాలకి వెళ్ళడం, ప్రవచనలు ఏంటి, పారాయణాలు. పొద్దునాక ఇది చేస్తాను, సాయంకాలం ఇది చేస్తాను, ఈ పారాయణాలు పెట్టుకుంటాం కదా మనము. అవన్నీ ఒక లెవెల్. ఇంకండి 10వ క్లాస్లోనే ఎంతకాలం ఉంటామండి? 10వ క్లాస్లో ఉండి నేను కాలేజీకి డీన్ అయిపోతాము అవ్వగలమా? అవ్వలేము. స్కూల్ వదిలేసి మనం PUCకి వెళ్ళాలి కదా. అవన్నీ కథలు వినడం. కథలు వింటే ఏముంటుంది? పృథు మహారాజ్ చెప్పినట్టు ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటే, మనసు ఎప్పుడు దాని మీద ఉంటే, సతీష్ కుమారులు చెప్పారు కదా, మొసళ్ళు, ఈ సంసారంలో ఎన్నో మొసళ్ళు ఉంటాయి మనల్ని తినేయడానికి, మన మనసు లాగేయడానికి, ఈ ప్రపంచంలోకి లాగేయడానికి. ఎంత పవర్ఫుల్ అండి! మాయా ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మోస్ట్ పవర్ఫుల్ మాయా ఈజ్ డబ్బు. కలియుగంలో మోస్ట్ పవర్ఫుల్ మాయా ఈజ్ డబ్బు. అక్కడ అన్నీ చేసుకొని వచ్చి, ఎంతెంతో కష్టపడి ఎంతో సాధన చేసుకొని వచ్చి, ఆఖరిని దాంతో మనసు పట్టుకుపోతుందన్నమాట. చచ్చిపోయే ముందు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలా అని చెప్పి కూడా లాస్ట్ మినిట్ వరకు ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో, ఆఖరి కాలంలో నేను లెగలేకపోతున్నాను, టాయిలెట్కి వెళ్ళలేకపోతున్నాను, వీల్ చైర్లోనే ఎవరో తీసుకెళ్ళాలా, ఎవరో నన్ను మూత్రం కూడా క్లీన్ చేయాలా, వాళ్ళందరికీ డబ్బు ఇవ్వాలా, ఆ డబ్బు నేనే పెట్టుకుంటానని పట్టుకుంటాం. మనం గట్టిగా పట్టుకుంటాము. మాయ ఎలాగో మనల్ని తొక్కేస్తుందండి. ఓకే, మాయ ఎలాగో మనల్ని తొక్కేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, మాయలో పడకుండా ఉండాలా, మనకు ఆ సెక్యూరిటీ ఉండాలా, మనం పెట్టుకోవాలి ఇవన్నీ. లేకపోతే ఎవరు ఈ కాలంలో హాస్పిటల్కి వెళ్ళొచ్చామంటే అయిపోతుందే, లాస్ట్ పైసా కూడా పోతుంది అన్నమాట. ఉండాలి, కానీ మన మనసులో ఉండకూడదు, బయట ఉండాలి. అది పర్సులో ఉండాలా, బీరువాలో ఉండాలి, అంతేగాని మనసులో ఉండకూడదు. అది మనసులో ఈయనే ఉండాలి. ఓకే, ఆ తర్వాత మనం మొండికెత్తేయాలన్నమాట. ఎంత మొండికెత్తేయాలా అంటే, ఆఖరి క్షణంలో నాకు ఏమైపోయినా కూడా పర్వాలేదు, ఉచ్చులో పడి ఉండాలంటే ఉచ్చులో పడి ఉంటాను. పుండు రావాలంటే ఎంతమందికి ఈ బెడ్ సోర్ వస్తుందండి? పుండులో పడి ఉండాలి, పుండులో పడి ఉంటాను, ఏం పర్వాలేదు, నాకు భగవంతుడే కావాలా అని. అలాంటప్పుడు మనము రమణ మహర్షిని గారిని జ్ఞాపకం చేసుకోవాలా, రామకృష్ణ పరమహంస గారిని జ్ఞాపకం చేసుకోవాలా. వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారండి. సో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే అండి, ఆ చిన్న ఇన్సెక్యూరిటీ టు హోల్డ్ ఆన్. నేను మాయలోంచి బయటకు వచ్చేయండి అనలేదు, నేను బయటకు రాలేదు, నేను పెట్టుకున్నాను. కానీ అవన్నీ కబోర్డ్లో ఉన్నాయన్నమాట. నా మనసులో భగవంతుడు, ఒళ్ళంతా చెవులో. ఏ యూట్యూబ్లో వస్తే, ఎక్కడ ప్రవచన చేస్తే భగవంతుడి కథలు, నాకు కథలు అంటే ఇష్టము. నేను ఇది ఏంటి వేదాంతం అవన్నీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కథలే నాకు చాలా ఇష్టము. అందులో పృథు మహారాజు గారు ఇలా చెప్పారు, నాకు ఇన్ని చెవులు కావాలన్నారు అనగానే సతీష్ కుమారులకి ఎంతో సంతోషమైపోయింది. కరెక్ట్ మహారాజా, ఈ కలియుగం, ఈ సంసారాన్ని దాటడం చాలా కష్టము, నువ్వు చెప్పింది ఫ్యాంటాస్టిక్, అలాగే ఉండాలా అనేసి. ఓకే, సో అది చేసి మనం ఇంకేం చేయాలండి? ఇప్పుడు మనము వంట చేస్తే కూడా, వంట ఇప్పుడు మనం విన్నాం కదా, పృథు మహారాజు ఆయన శాంతం ఎలాగా, పృథ్వీలాగా, రైట్.
ఆయన మూలమూలలో ఉండి వాళ్ళని చూసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటేవారు. ఎలాగా? సూర్యుడిలాగా. అలాగా మనం కూడా ఇప్పుడు వంకాయ కోస్తున్నాం అనుకోండి, ఆ వంకాయ కోసేటప్పుడు మనము పృథివీకి కృతజ్ఞత చెప్పాలి. ఆవిడ దగ్గర నుంచే కదా తీసుకున్నాము, భూదేవి దగ్గర నుంచే కదా మనకు వంకాయ ఇచ్చింది. ఆ వంకాయ కోసి వంట వండుతున్నప్పుడు మనము అన్నపూర్ణేశ్వరిలాగా అనుకోవాలి. ఓకే, అన్నపూర్ణేశ్వరి వంట చేసేది, రైట్? షిరిడి సాయిబాబా గారు వంట చేసేవారండి. వేల మందికి పెద్ద దేశ పెట్టేసి ఆయన ఉండేవారు అన్నమాట. అలాగే ఎంతో మహాత్ములు ఓల్డ్ మంది వంటలు చేసిన వాళ్ళు ఎంతో ఉన్నారు. మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రిషి ఎవరు, రవిశంకర్ గారు, ఆయన ఎంతమందికి వంటలు చేసేవారు ఆయన. సో అలాగా మనము వంట చేసేటప్పుడు మనము అన్నపూర్ణేశ్వరిలాగా అనుకోవాలి. నేనే అన్నపూర్ణేశ్వరి. వడ్డించేటప్పుడు నేనే అన్నపూర్ణేశ్వరి, రైట్? అన్నపూర్ణేశ్వరి కరెక్ట్గా వడ్డిస్తారు, ఆవిడ వేస్ట్ చేయదు. అవన్నీ మనం అలాగ అనుకున్నామంటే అండి, మనమే పృథు మహారాజు అయిపోతాము, మనమే అన్నపూర్ణేశ్వరి అయిపోతాము. చదువుకుండేటప్పుడు మనసు అక్కడే పెట్టి చదువుకున్నాము అంటే మనమే సరస్వతీదేవిలోంచి చిన్న అంశం మనకు వస్తుంది. భజన చేసేటప్పుడు, కీర్తన పాడేటప్పుడు సరస్వతీదేవిని కటాక్షం అడిగి చేసాము అంటే ఆ భావన వస్తే చాలండి. మనకేంటి, మనమేమి ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, బాంబే ఎవరో జయశ్రీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు ఎంత సాధన చేశారు వాళ్ళు, రైట్? మనకు అలా కావక్కర్లేదు. మన భావనలో సరస్వతీదేవి మన శరీరంలో, మన గొంతుకులో ఆ సరస్వతీదేవిని పెట్టుకున్నాము అంటే ఎంత బాగుంటుందండి. దీనికంటే పెద్ద మెడిటేషన్ కావాలండి మనకి. వంట చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరిని తలుచుకుంటే మనకి ఇంకా పెద్ద మెడిటేషన్ కావాలండి, రైట్? సో ఇలాగ మనము ప్రతి చేసి దానిలో భగవంతుడి రూపాలు, ఇవన్నీ భగవంతుడి రూపాలు. ఉండేది ఒక్క గోల్డ్, ఆ బిస్కెట్, బంగారం ముక్క, ఆ ముక్కే నెక్లెస్, ఆ ముక్కే గాజు, ఆ ముక్కే దుద్దులు, ఆ ముక్కే గొలుసు. అలాగే భగవంతుడే అన్నపూర్ణేశ్వరి, ఆ భగవంతుడే సరస్వతీదేవి, ఆ భగవంతుడే పృథు మహారాజు, ఆ భగవంతుడే విశ్వామిత్రుడు, ఆ భగవంతుడే వశిష్ఠ మహర్షి, ఆ భగవంతుడే కృష్ణుడు, ఆ భగవంతుడే రాముడు. ఇలాగా ఇంకా అలా మైండ్ అలా వెళ్ళిపోతుంది అన్నమాట. మైండ్కి ఒక అలవాటు అంటే ఇలా ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే ఇలాగ ఎక్స్పెండ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా పట్టుకొని, ఇప్పుడు ఇది మైండ్ ఇలా భగవంతుడి మీద పెట్టేమంటే ఇలా వెళ్ళిపోనియండి. అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళనీయండి, సరస్వతీదేవికి వెళ్ళనీయండి, విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళనీయండి. ఆయన ఎంత గొప్ప మంత్రద్రష్ట ఆయన. గాయత్రి మంత్రం అంటే మోస్ట్ సుపీరియర్ మంత్రం. సో ఇంత కృప ఉన్నది. కృప ఎక్కడున్నదంటే కృప అన్ని చోట్ల ఉన్నదండి. కృప రెడీగా ఉన్నది, మనము ఆ మైండ్ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, ఈ పాత్ర ఉన్నా చూసారా, ఈ పాత్రలో మనం తీసుకోవాలా. కాదంటే ఏమిటి అంటే మనం ఈ పాత్రని అహంకారంతో మూసేసి ఈ పాత్రతోనే ముడిపడిపోయి ఉన్నాము. అందుకే కదా అంటారు, అహంకారం ఎప్పుడు పోతుందో అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడని.
అహంకారం మూసేసి మన లోపల కూర్చొని ఇదైపోయింది అదైపోయింది అని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము. మనం మాట్లాడేది కూడా ఏంటి, శరీరానికి సంబంధించిన మాటలే అన్నమాట. తగ్గించేయాలా. మీకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే తగ్గించేయండి. తగ్గించేసి భగవంతుడు మాత్రం అనుకున్నామంటే ఈ మూత పడిపోతుంది అన్నమాట. పడిపోయి ఇప్పుడు ఏంటి, రెడీగా ఉన్నదా, ఓపెన్ అయిపోయింది. ఇలాగా భగవంతుడి కృప, ఆత్మ సాక్షాత్కారం మనకి తెలుస్తుంది. అక్కడ లోపల ఉన్నది శుద్ధ చైతన్యము, నేను అనేది అహంకారం అని మనకి తెలుస్తుంది. సో దానికి అందుకే ఎప్పుడు మనము అప్పుడప్పుడు మెడిటేషన్ చేయాలన్నమాట. కళ్ళు మూసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలా, రైట్? కళ్ళు మూసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలా. మనకి ఎప్పుడు లాస్ట్ మినిట్ వస్తారో తెలియదు. అందువల్ల ఎవ్రీ సెకండ్, దిస్ సెకండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెకండ్లో నేను లోపలికి వెళ్ళిపోతాను. పనిపాటికి పని జరుగుతూ ఉంటుంది, మనసు పాటికి మనసు లోపల భగవంతుడు. ఓకే. ఓం సర్